గడిచినటువంటి 3-4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక తప్పుడు ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, ఆ పార్టీ నాయకులు కానీ నా మీద చేస్తున్నటువంటి ఒక దుష్ప్రచారాన్ని, దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఈ పత్రికా సమావేశాన్ని ఈరోజు నిర్వహిస్తూ ఉన్నా. వాస్తవంగా నిన్న నేను ఒక సోషల్ మీడియా మాధ్యమం ద్వారా నా తాలూకా అభిప్రాయాన్ని ప్రజలందరికీ కూడా ఉద్దేశించి చెప్పేటువంటి కార్యక్రమాన్ని కూడా చేశా. నేను మాట్లాడినటువంటి మాటలు మహిళా లోకంపై కాదు, సభ్యత సంస్కారహీనంగా మాట్లాడినటువంటి ఒక వ్యక్తి మాట్లాడినటువంటి మాటలను మాత్రమే ఖండించాను అనేటువంటి విషయాన్ని కూడా చాలా క్లియర్గా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేసేటువంటి కార్యక్రమం చేశాను. మీరు చూస్తే గడిచినటువంటి 2 సంవత్సరాలుగా వారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, మా పార్టీ నాయకుడి మీద, మా మీద వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తూ, తప్పుడు భాష మాట్లాడుతూ, చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తూ, నేను చేసినటువంటి వ్యాఖ్యలే తప్ప దయచేసి తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తున్నట్టుగా ఒక నెరేటివ్ని కావాలని చెప్పి ఒక నెరేటివ్ని బిల్డ్ చేస్తూ, నేను 12వ తారీఖు జరిగినటువంటి వెన్నుపోటుకు 2 ఏళ్ళు కార్యక్రమంలో నేను 12వ తారీఖున మాట్లాడితే, ఆ రోజు నుంచి ఇవన్నీ కూడా నేను మాట్లాడినటువంటి మాటలు బయటకు వచ్చినప్పటికీ వారికి బాధ 14వ తారీఖు నుంచి వచ్చింది. సహజంగా మిమ్మల్ని ఇప్పుడు కొడితే నొప్పి ఇప్పుడు ఉంటుందా, 3 రోజుల తర్వాత ఉంటుందా? కానీ వీరికి 3 రోజుల తర్వాత దీన్ని రాజకీయంగా దీన్ని వాడుకుందాం, దీన్ని యావత్ మహిళా లోకాన్ని అండగడదాం, తద్వారా రాజకీయ లబ్ధి పొందుదాం అన్నటువంటి ఒక పొలిటికల్ నెరేటివ్ని తెలుగుదేశం పార్టీ పికప్ చేసింది. దానికి మహిళా లోకమని, దళితులని, అదని ఇదని చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చేటువంటి కార్యక్రమం జరిగింది. ఈ తప్పుడు ప్రచారం వల్ల వారు చేసినటువంటి తప్పుడు వ్యాఖ్యలన్నీ కూడా ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈ మాట్లాడినటువంటి మంత్రి కానీ, వారి సహచరులు కానీ, వారి పార్టీ నాయకత్వం కానీ, గతంలో కానీ ఈ మధ్య కానీ మాట్లాడినటువంటి అన్ని విషయాలు దేవుడి దయ వల్ల, మా సోషల్ మీడియా సైనికుల వల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు, చూసి తప్పుపట్టారు. ప్రజలందరూ కూడా చూసి వారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఈ మహిళ చేసినటువంటి వ్యాఖ్యలు తప్పు అనేటువంటి విషయాన్ని ఏకరువు పెట్టినటువంటి విషయాన్ని గడిచినటువంటి 3-4 రోజులుగా చూస్తూ ఉన్నాం. మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవానికి దానికి పార్టీ రంగుతో సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళలకు ఒక గౌరవం, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మహిళలకు ఒక గౌరవం అనేటువంటిది ఎప్పుడు కూడా ఉండదు. మహిళ అంటే మహిళే, ఆ మహిళ పట్ల ఉండాల్సినటువంటి గౌరవం ఎవరికైనా ఉండాల్సిందే. అది నా తల్లైనా, నా చెల్లైనా, నా భార్య అయినా, నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులైనా ఆ గౌరవం నాకుంది. దాని గురించి నాకు ఎవరో పాఠాలు చెప్పాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు అనేటువంటి విషయాన్ని వీరందరికీ తెలియజేస్తా ఉన్నా.
నేను మాట్లాడినటువంటిది ఒక రాజకీయంగా మా మీద దాడి చేసినటువంటి ఒక వ్యక్తి తాలూకా మాటలను మాత్రమే ఖండించాను. ఇది యావత్ మహిళా లోకంపై రుద్దొద్దు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇప్పటికీ నేను మాట్లాడినటువంటి మాటలకు కట్టుబడి ఉన్నా, రేపు పొద్దున్న మళ్ళీ మాట్లాడినా తిరిగి ఈ రకంగానే సమాధానం ఇస్తా అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.